సో థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. వెల్కమ్ ఆల్ ఫ్యూచర్ డైమండ్స్, కాబోయే అందరు ఫ్యూచర్ డైమండ్స్ అందరికి కూడా వెల్కమ్ అనమాట. నా పేరు మాధవరావు, బ్యాంక్ మేనేజర్. సో ప్రజెంట్ గోల్డ్ లీడర్ అనమాట. బికమింగ్ పరల్ పొజిషన్ ఇన్ సేఫ్ షాప్. అండ్ అదే విధంగా గోల్డ్ అచీవ్ అయినప్పుడు తీసుకున్న ఫోటో ఇది. సో గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ థ్యాంక్స్ టు సేఫ్ షాప్. సో ఎందుకంటే థ్యాంక్స్ టు సేఫ్ షాప్, థ్యాంక్స్ టు మా గురుజీలు, థ్యాంక్స్ టు అప్లయన్స్ అండ్ అందరికి కూడా. ఉదయాన్నే నేను ఏం చేస్తానంటే అందరికి గ్రాటిట్యూడ్ చూపిస్తా ఫస్ట్. థ్యాంక్స్ చెప్తాం అనేది చాలా గ్రేట్ అనమాట. మనం ఎంత థ్యాంక్స్ చెప్తే అంత మనకు రిటర్న్ వస్తుంది. అందుకని మనం ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అండ్ థ్యాంక్ సో మచ్. అండ్ ఇది వచ్చేసి నా బ్యాంక్లో ఫోటో అనమాట. 2016లో చేరినప్పుడు ఫోటో కాదు, రీసెంట్ ఒక 3 years బ్యాక్ నేను ఇక్కడే మైసూర్లో చేసినప్పుడు మా బ్యాంక్లో మెంబర్స్ వీళ్ళు ఎంప్లాయీస్ అనమాట, 4 members. సో ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్, అటెండర్ వీళ్ళందరూ ఉంటారు కదా మా గురించి. సో వాళ్ళతో పాటు నేను దిగిన ఫోటో అనమాట. సో అదేవిధంగా మరి బ్యాంక్లో పని చేస్తున్నారు కదా, మరి ఏంటి శాలరీ ఏంటంటే ఇది ప్రజెంట్ నా జూలై మంత్ శాలరీ అనమాట. సో చూసుకుంటే దాదాపు 1,33,000 శాలరీ, గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి. మరి చాలా మంది చాలాసార్లు చెప్పారు కానీ ఎవరు కూడా ఈ విధంగా ఎప్పుడు చూపించలేదు. ఒకసారి చూపిద్దామని. ఓకే. అండ్ గవర్నమెంట్ జాబ్ చేసి నేను ఈ రోజున బిజినెస్ చేస్తానంటే అట్లా అని చెప్పి జాబ్ను తక్కువ చేయడం కాదు. సో దీనికంటే కూడా ఇంకా మంచిగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే నాకు ఉంది కాబట్టి, రిక్వైర్మెంట్ ఉంది. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ వచ్చే శాలరీ సరిపోదు కాబట్టి 1,36,000. సో నాకు కావాలి ఏంటంటే నెలకు వచ్చేసి, వారానికి వచ్చి 8 lakhs కావాలి. ఎట్లయితే మనకు నరసింహ మావూర్జీ, వికాస్ మావూర్జీ, సోమశేఖర్ మావూర్జీ తీసుకుంటారో అలాంటి ఇన్కమ్ కావాలి. ఓకేనా? అదే కాకుండా ఇక్కడ నేను ప్రజెంట్ జాబ్లో పార్ట్ టైంగా చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ బిజినెస్లో పార్ట్ టైంగా చేస్తానంటే, జాబ్లో చేసుకుంటూ బిజినెస్లో పార్ట్ టైంగా చేస్తానంటే, సో యాక్చువల్లీ కావాలని చేయట్లేదు. ఫుల్ టైం చేయడానికి కొంచెం టైం పడుతుంది, టైం లేక చేస్తున్నాను అంతే. అంతేగాని ఎవరు కూడా పార్ట్ టైం చేయాలి, వర్క్ చేసుకుంటూ చేయాలి అనేది ఆలోచన పెట్టుకోవద్దు ఎవరు కూడా. సో 10,000, 20,000, 30,000 ఎవరైతే శాలరీస్ ఉన్నాయో వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఆఫ్ చేసేసి ఫుల్ టైం చేసుకుంటే జీవితం ఫస్ట్ మీరే డైమండ్ అయిపోతారు. సో డైమండ్ అయితే ఇక్కడ వచ్చి నెలకి 1,33,000 కాదు, వారానికి వచ్చి 2 లక్షలు తీసుకునే ఛాన్స్ కొట్టేయచ్చు మనం. ఓకేనా? అందుకని నేనేంటంటే ఆ ఛాన్స్ లేక కొంచెం టైం తీసుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామని ఉన్నాను. అంతేగాని పార్ట్ టైంగా చేసుకుంటే ఉపయోగం ఉండదు. సేఫ్ షాప్లో ఫుల్ టైంగా దిగి ఎవరైతే చేస్తారో సో డెఫినెట్గా ఫాస్ట్గా ఫుల్ టైంగా దిగడం అంటే ఏంటంటే డైలీ గురించి ఏదైతే చెప్తాడో 5 plans అని, 10 plans, మ్యాక్సిమం ఒక 10 ఫాలోఅప్స్ కానీ ప్లాన్స్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు డెఫినెట్గా ఫాస్ట్గా డైమండ్ అవుతారు. అంటే కొంతమంది ఫుల్ టైం అని పేరు పెట్టేసేసుకొని పార్ట్ టైం చేసే వాళ్ళకంటే కూడా కొంచెం తక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఎవరు తక్కువ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను. సో అట్లా ఫుల్ టైం చేసే వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా డైమండ్ అనేది ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్. నిన్న వెళ్ళిన రోజు, నిన్న అయిపోయిన రోజుని ఈ రోజు తీసుకురాలి మనం. ఓకేనా? ఈరోజు జస్ట్ 2 to 3 hours పెడితేనే ఇంత రిజల్ట్ మనం తీసుకుంటున్నప్పుడు 8 hours, డైలీ 8 hours మనం వర్క్ చేయగలిగితే ఫాస్ట్గా డైమండ్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని కూడా ప్రతి ఒక్కరు ఛాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫుల్ టైం దిగి ఇమీడియట్గా విత్ ఇన్ 2 yearsలో సో డైమండ్ అయిపోవాలి. నేను కూడా డెఫినెట్గా విత్ ఇన్ 1.5 yearలో డెఫినెట్గా డైమండ్ అయిపోతాను. గురించి ఈ బెంగళూరులోనే ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. ఎటు పరిస్థితుల్లో బెంగళూరు పెద్ద టీంని క్రియేట్ చేసేసి మీ సపోర్ట్ తీసుకొని, అండ్ అదేవిధంగా ఇక్కడ చిన్న గురుజీ, నరేష్ మావూర్జీ, అదేవిధంగా సోమశంకర్ మావూర్జీ సపోర్ట్ తీసుకునే బస్సులో డైమండ్ అవుతాను గురుజీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ పులి వెంకటేష్ సార్, అండ్ అదే మల్లికార్జున గురుజీ, అండ్ అదేవిధంగా మీరు అండ్ గురుమాత అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క విషయంలో నేర్పిస్తూ ఈ జూమ్లో కానివ్వండి, నేను జూమ్కి రావడానికి ముందు మన గ్రేట్ మల్లికార్జున గురుజీ కానివ్వండి, పులి వెంకటేష్ సార్ కానివ్వండి, డైలీ ఫోన్ కాల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో జాయిన్ అయ్యే ముందు ఏంటి ఒకసారి కట్టాం కదా అయిపోయింది కదా అనుకున్నాను. బట్ వీళ్ళు వదలలేదు. అంటే ప్లాన్ చెప్పక ముందు మనము డీడీ క్లోజ్ చేయడానికి ఎన్నిసార్లు అయితే తిరుగుతామో, ఎన్నిసార్లు అయితే ఫాలోఅప్ చేస్తామో, అదే ఫాలోఅప్, అదే ఫోకస్ అనేది డీడీ క్లోజ్ అయిన తర్వాత కూడా పెట్టాలని నాకు క్లియర్ అర్థమైంది. సో ఎందుకంటే డీడీ క్లోజ్ అయిన తర్వాత పెడితేనే వాళ్ళు సిస్టమ్కి కనెక్ట్ అవుతారు. సిస్టమ్కి కనెక్ట్ అయితేనే అక్కడ బిజినెస్ జరుగుతుంది. అట్లా కాకుండా డీడీ క్లోజ్ చేసే ముందుగా దాదాపు 10 సార్లు మనం వెళ్ళి కలిసి తిరిగి వస్తాం. కానీ డీడీ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ 1-2 సార్లు కలిసి వాళ్ళని వదిలేసి సిస్టమ్ కనెక్ట్ చేయకుండా మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఎత్తుక్కుంటా పరిగెడుతూ వెళ్తూ ఉంటాం. సో అట్లా ఎంతమందిని జాయిన్ చేయించి ఎంతమంది మనం వదిలేస్తాం? అందరినీ తీసి పడేస్తూ వదిలేస్తూ వెళ్తూ ఉంటే మరి ఇంకా డైమండ్ ఎప్పుడు అవ్వాలి? సో అందుకని డీడీ క్లోజ్ చేసే ముందుగా మనం ఎంతైతే ఫోకస్ పెడతామో అదే ఫోకస్, అదే ఇంట్రెస్ట్ ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత కూడా అదే ఫోకస్ పెడితే ఈజీగా ఫాస్ట్గా
సిస్టమ్ కనెక్ట్ అవుతాడు. లెర్నింగ్ తీసుకుంటే, ఒక వ్యక్తి లెర్నింగ్ తీసుకుంటే బిజినెస్లో డెఫినెట్గా డైమండ్ కాదు, యూనివర్సల్ ఎకనామిస్ట్ కూడా అయిపోతాడు. నేర్చుకోవాలి, నేర్చుకుంటే అయిపోతుంది. అండ్ అదే గ్రేట్ చిన్నరామ వచ్చి జూమ్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా ఈ రోజున ఈ విధంగా మేము మాట్లాడుతున్నాం, నాలెడ్జ్ కొంచెం తీసుకున్నామంటే గ్రేట్ చిన్నమ్మ వచ్చి జూమ్ ద్వారానే. అండ్ అదే గ్రేట్ స్వామి గురుజీ. సో ప్రతి ఒక్క విషయం కూడా స్వామి గురించి చూస్తా ఉంటే అసలు నాకైతే ఆశ్చర్యం వేస్తూ ఉంటది. యాపిల్ ల్యాప్టాప్, యాపిల్ ఫోన్ అసలు ఎలా యూజ్ చేస్తారని నాకు అసలు ధైర్యం సరిపోదు. ఏ విధంగా ఏదైనా విషయం గురుజీని, ఏ విషయం ఏదైనా డౌట్ వచ్చినా గురుజీని అడుగుతూ ఉంటారండి. ఓకేనా? సో అలాంటి గ్రేట్ గురూజీ అనమాట మనకి మనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, హెల్ప్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ మీకు. అండ్ అదేవిధంగా సో బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చేసుకుంటూ వెళ్ళే విధానంలో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది. సో ఢిల్లీ వెళ్ళేటప్పుడు, సో విజయవాడలో ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి చూసాము. అంత చాలా మంది ఏంటంటే కంపెనీ చూసావని అడుగుతూ ఉంటారు బయట. సో కంపెనీ చూసామని చెప్పి గట్టిగా నేను చెప్పగలను, ఎందుకంటే చూశాను కాబట్టి. సో అక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్ళడము, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ఫ్లైట్లు ఎక్కామంటే అన్ని ఫ్లైట్లు. సో గ్రేట్ గురూజీ అండ్ నరేష్ మావుజీ తోటి ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది 4-5 సార్లు. అదేవిధంగా ప్యారిస్ వెళ్ళాం 2023లో నవంబర్లో. ప్యారిస్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకున్న ఫోటో గురూజీది. సో రెండో ఫోటో వచ్చేసి ప్యారిస్లో తీసుకున్న ఫోటో అనమాట. సో అదేవిధంగా ప్యారిస్, స్విట్జర్లాండ్లో దిగిన ఫోటోలు ఇవన్నీ. రైట్ సైడ్లో రెండో ఫోటో వచ్చేసి స్విట్జర్లాండ్లో. అండ్ అదే కార్లో వెళ్ళేటప్పుడు గురూజీ వాళ్ళని తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా అనమాట. అండ్ అదేవిధంగా సో గోల్డ్ లెవెల్ అచీవ్ అయినప్పుడు తీసుకున్న చెక్ ఇది. సో ఒకటేసారి 41,000 చేంజ్ చెక్ వచ్చిందనమాట. ఇది ఎంత ఫాస్ట్గా, ఇక్కడ 41,000 మాత్రమే ఉంది, ఇదే 4 లక్షలు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. సో ఎంత ఫాస్ట్గా చేయలేదని నేను చూసుకుంటాను గురించి మీ బ్లెస్సింగ్స్ తోటి. అండ్ అదేవిధంగా చెక్స్ గురించి వీక్లీ చెక్స్ ఏవైతే తీసుకున్నానో, సో ఫంక్షన్లో తీసుకున్న ఫోటో అనమాట గ్రేట్ సంజీరా సార్ తోటి. సో ఆ ఫోటో యాడ్ చేసి చెక్స్ కూడా యాడ్ చేశాను. అండ్ అదేవిధంగా ఇవన్నీ కూడా వీక్లీ తీసుకున్న చెక్స్ అన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ఈ ఫోటోస్ అన్ని కూడా, ఫస్ట్ ఫోటో వచ్చేసి స్విట్జర్లాండ్ లో ఒక సిగ్నల్ దగ్గర నిలబడి ఫోటో దిగాను గురించి. ఫస్ట్ ఫోటో వచ్చేసి స్విట్జర్లాండ్ లో దిగిన ఫోటో ఇది, నైట్ మోడ్ లో. అండ్ అదే ప్యారిస్ ట్రిప్, అదేవిధంగా ఈఫిల్ టవర్ చూసారు చాలా మంది. సో నేను కూడా చూసాను, ఐఫిల్ టవర్ చూసారు. కింద సెల్ఫీ తీసుకోవడం గ్రేట్ నరేంద్ర మావర్జీ. బిగ్ క్లాప్స్ అనమాట గురుజీ కోసం. గురుజులందరి కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. కంపెనీ కోసం, గురుజుల కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అనమాట. సో చిన్న పిల్లలాగా మనకు అన్ని నేర్పిస్తూ, మన వెంటే ఉంటూ, సో ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఒక ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో మనల్ని కూడా డౌన్ లైన్స్ కూడా అదే విధంగా చూసుకుంటారండి. ఎందుకంటే బాధ్యత అది, మన డౌన్ లైన్స్ మన బాధ్యత అనేది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి. అండ్ సో ఇది చూస్తే మరి ప్యారిస్ ఫోటో దిగారు, మరి అది నిజమా అబద్ధం అనేది అందరికీ కూడా డౌట్ ఉంటుంది. ఓకేనా? ఒకసారి క్లారిటీ తీసుకుందాం, మరి చూద్దామా, మరి వీడియో చూద్దామా? మరి ప్యారిస్ ఫోటో దిగారు, మరి ప్యారిస్ వీడియో కూడా చూపించాలి కాబట్టి ఐఫిల్ టవర్ కింద వీడియో తీసుకోవడం జరిగింది. నేను అందరికి డౌట్ ఉంటుంది కాబట్టి కొంచెం వీడియో కూడా పెట్టాను వచ్చి ప్యారిసే కదా అని. తర్వాత పక్కన చూసుకుంటే నొవాటల్. యాక్చువల్ విజయవాడలో మనకి పెద్ద హోటల్ ఏదైతే ఉందో నొవాటల్ హోటల్ అంటారు. సో నొవాటల్ హోటల్ ప్యారిస్ లో కూడా ఒక 3 days గ్రేట్ సైడ్ షాప్ ద్వారా, గ్రేట్ మాహురుజుల ద్వారా ఒక 3 days స్టే చేయడం జరిగింది అక్కడ. సో గురుజీలతో పాటుగా ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. ప్యారిస్ నొవాటల్ హోటల్. సో అదేవిధంగా ప్యారిస్ లో డిస్నీ ల్యాండ్, మనం ఇప్పుడు కూడా టీవీలో చూస్తూ ఉంటాం, యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం. డిస్నీ ల్యాండ్ అంటూ ఉంటారు, పిల్లలు బాగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి డిస్నీ ల్యాండ్కి కూడా వెళ్ళాం, ప్యారిస్ లో డిస్నీ ల్యాండ్కి వెళ్ళాం. సో గ్రేట్ గురుజీలతో పాటు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న మావర్జీ కానివ్వండి, నరేంద్ర మావర్జీ కానివ్వండి, అసలు ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా అంతగా చూసుకోరు గురుజీ, అంత జాగ్రత్త తీసుకొని. అండ్ చిన్న గురుజీకి మళ్ళీ నరేష్ మావర్జీ చెప్తుంటారు, మీ ముందు డౌన్ లైన్ చూసుకోను ఫస్ట్, నీ డౌన్ లైన్ ఫోటోలు అని చెప్పి నరేష్ మావర్జీ కూడా ఎంత జాగ్రత్త, భద్రత, సో ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు గురించి. అదేవిధంగా ఈ ఫోటో సెల్ఫీ తీసుకున్నప్పుడు, అదేవిధంగా పక్కన వచ్చేసి ఏదైతే మనకి స్విట్జర్లాండ్ లో ఒక స్ట్రీట్ మావర్జీ, అక్కడ నైట్ అనమాట, నైట్ పూట. సో ఎక్సలెంట్ గా అనిపించింది. ఆ ఏరియాస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి మావర్జీ. సో ఇప్పుడు ఇవన్నీ తిరిగిన తర్వాత అనిపించింది ఏంటంటే కంపల్సరీగా ట్రిప్ విన్ అవ్వాలి. సో కంపల్సరీగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి, మనం కాదు అండ్ మన డౌన్ లైన్స్ కూడా తీసుకెళ్ళి ఎంజాయ్ చేయించే విధంగా అంత ఫీలింగ్ వచ్చింది అనమాట. అది చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నైట్ మోడ్ లో. అదే విధంగా చాలా మంది సినిమాల్లో సాంగ్స్ లో చూస్తూ ఉంటారు, మంచు కొండల్లో హీరోయిన్లు డాన్స్లు వేస్తూ ఉంటారు. సో మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది వెళ్ళాలని ఉంటుంది, ఆ డ్రీమ్ ఉంటుంది. కానీ బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ డ్రీమ్ నెరవేరదు. నేను బయట ఉన్నాను కాబట్టి బిఫోర్ సేఫ్ షాప్ నాకేం నెరవేరలేదు. ఎప్పుడైతే నేను సేఫ్ షాప్ లోకి వచ్చానో
ఆటోమేటిక్గా ఈ మంచు కొండలు తిరగడం కానివ్వండి, మంచు కొండ ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఫోటోలో పక్కనే హోటల్ ఉంది, హోటల్ కూడా ఉంది. హోటల్ పక్కనే ఇదంతా కూడా చూడండి, అసలు ఆ వెళ్ళే దారి చూడండి, ఆ మంచు వర్షం కురుస్తుంది, అసలు ఎక్సలెంట్ గా అనిపించింది, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు భూలోక స్వర్గం అంటారు ప్యారిస్, స్విట్జర్లాండ్ అంటే. అలాంటి స్వర్గాన్ని నేను చూశాను మావోజీ. గ్రేట్ చిన్న మావోజీ, నరేష్ మావోజీ బ్లెస్సింగ్స్ తోటి. అండ్ అక్కడ ఫోటోలు దిగడం, గ్రేట్ వికాస్ మావోజీతో ఫోటో దిగడం కూడా జరిగింది. ఢిల్లీలో వెళ్ళేటప్పుడు హోటల్లో వెళ్ళి అంటే నా పక్కన గురుజీ ఉన్నాడు, నేను చూసుకోలేదు, నేను కరెన్సీ మార్చుకుంటా ఉన్నాను. పక్కన వచ్చి గురుజీ ఒక 2-3 కట్టలు తీసుకొచ్చి గురుజీ కూడా ఇస్తున్నాడు కరెన్సీ చేంజ్ చేసుకుందామని. పక్కన చూడగానే వికాస్ గురుజీ, ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఇట్లా చూసి వెంటనే గురుజీ ఒక ఫోటో అన్నా, ఎవరెవరు అన్నాడు. నేను చిన్న మావోజీ టీమ్, చిన్న చిన్న ఓకే రైట్ ఓకే అని చెప్పి సెల్ఫీ ఇచ్చారు. ఓకేరా. సో గురూజీకి అంత పవర్ ఉందన్నమాట. గురూజీ చేసే వర్క్ని బట్టే ఆ రిజల్ట్ అనేది ఆ గురూజీలు అనేది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు చూసుకుంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు దిగిన ఫోటో గురించి 8 hours జర్నీ, ప్యారిస్ వెళ్ళేటప్పుడు 8 గంటలు జర్నీ చేశాం గాల్లో. నాకు ఇక్కడ జస్ట్ చాలా మంది ఒక 1/2 hour 1 hour జర్నీ చేస్తేనే భయపడతా ఉంటారు, ఎక్కడ పడిపోతుందో గాల్లో నుంచి ఫ్లైట్ అని. అలాంటి 8 గంటలు పనిచేసాము. అదేవిధంగా ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత సర్వ్ చేయించుకున్నాం మేము. మార్నింగ్ టిఫను, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు అండ్ అగైన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అట్లా దాదాపు 3 సార్లు అనమాట అక్కడ ఫ్లైట్లోనే, అంతా ఫ్లైట్లోనే, ఇంక వేరే పని లేదు. సో అదే పని చాలా ఎక్సలెంట్గా అనిపించింది. 8 గంటలు అసలు గాల్లో ఉన్నట్లేదు, కింద ఉన్నట్టు అనిపించింది, బట్ గాల్లోనే ఉంది ఫ్లైట్. 8 గంటలు జర్నీ చేయడం అంటే అసలు నేనైతే ఇప్పుడు భయం వేస్తుంది. అప్పుడైతే నాకు భయమే లేదు, ఫుల్ ఎంజాయ్మెంట్ చేశాను. బట్ ఇప్పుడు భయం వేస్తుంది, అన్ని అవర్స్ ఎలా జర్నీ చేసామని. అండ్ అదేవిధంగా గ్రేట్ ఐఫిల్ టవర్ నుంచి సెల్ఫీ తీసుకున్నాను ప్యారిస్. ఇందాక మీకు ఆల్రెడీ అందరూ కూడా వీడియో చూపించాను. ఐఫిల్ టవర్ మీద ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకున్న ఫోటో. అండ్ ఇదేవిధంగా నేను వెళ్ళేటప్పుడు విజయవాడ విమానాశ్రయంలో దిగిన ఫోటో అనమాట ఇది, టీంతో పాటు. రైట్, మరి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలంటే అందరూ కూడా మరి పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉంటే కాదు, వీసా కూడా ఉండాలి. ఇక్కడ వీసా చూసుకుంటే వీసా దాదాపు 23 నవంబర్ మంత్లో వీసా కూడా ఉంది. సో స్విట్జర్లాండ్ వీసా, దీని మీద స్విట్జర్లాండ్ కూడా రాస్తుంది, న్యూఢిల్లీ మాణిక్ల మాధవరావు, స్విట్జర్లాండ్, నవంబర్ 2023, 10 నవంబర్ 2023 వీసా కూడా వచ్చింది అనమాట. సో అట్లా పాస్పోర్ట్ తీసుకోమని గురూజీ వాళ్ళు చెప్తా ఉంటారు, తీసుకోండి అంటే చూద్దాం లేకపోతే చేద్దాం అనుకుంటా. కానీ ఎప్పుడైతే మనం పాస్పోర్ట్ తీసుకుంటామో అప్పుడు మీకు పవర్ వస్తుంది, టార్గెట్ విన్ అవ్వాలన్న శక్తి, ఎనర్జీ ఆటోమేటిక్ వెనక నుంచి వచ్చేస్తుంది మీకు. సో ఈజీగా మనం సింగపూర్ టార్గెట్ విన్ అయిపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ పెట్టుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ మావర్జీ. అండ్ అదే గ్రేట్ చిన్న మావర్జీ చెక్స్ ఏవైతే ఉన్నాయో చెక్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. సో దాదాపు ఒకటేసారి 4,60,000 2 weeks ఇన్కమ్, 8 weeks ఇన్కమ్, దాదాపు 4,69,000. సో ఇలాంటి పెద్ద పెద్ద చెక్స్ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ గురూజీ. అండ్ అదే గ్రేట్ నరేష్ మావర్జీ చూసుకుంటే ఈ రోజున చాలా మంచి నాలెడ్జ్ నరేష్ మావర్జీ నుంచి తీసుకోవడం కూడా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది గురూజీతో ఉండడం అండ్ గురూజీ గైడెన్స్లో ఉండడం. సో డెఫినెట్గా గురూజీ ఎట్టి పరిస్థితుల్లో డైమెన్షిప్ కంప్లీట్ చేసుకొని ఏదైతే మీకు గురూజీ కూడా మాట ఇచ్చాం అండ్ మీకు కూడా మాట ఇచ్చాం గురూజీ ఎట్టి పరిస్థితుల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో బెంగళూరులో మాత్రం డైమండ్ అయ్యేది గురూజీ. డైమండ్ అయిన తర్వాతే ఇంకా వేరే సైడ్కి రావడం జరుగుతుంది. విజయవాడ కానివ్వండి, వేరే ఏరియాకి వెళ్ళడం, డైమండ్ అయిన తర్వాతే బయటికి రావడం జరుగుతుంది. అండ్ గురూజీ అప్పుడు అంటే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ నాకున్న డ్రీమ్స్ ఏంటంటే నేను పెద్ద పెద్ద కార్ తీసుకోవాలి, అంటే ఒక మర్సిడీస్ బెంజ్ కారు, BMW కార్ తీసుకోవడం నాకు చాలా కోరికగా ఉండేది. బట్ ఎప్పుడైతే నరేష్ మావర్జీ కార్ ఫంక్షన్ చూసానో నాకు అనిపించింది తీసుకుంటే ఎలాంటి కార్ తీసుకోవాలి. నార్మల్గా 10 లక్షలు చిన్న చిన్న కార్లు తీసుకోవడం కాదు, ఇలాంటి కార్ తీసుకోవాలంటే అలాంటి కార్ తీసుకోవాలంటే స్టార్టింగ్లో చిన్న కార్ తీసుకోవాల్సిందే. బట్ అలాంటి పెద్ద డ్రీమ్ ఉందని చెప్తున్నాను. అంటే ఒకసారి చిన్న కార్ వీడియో కూడా చూద్దాం, 2 minutes, ఒక్క నిమిషం. సౌండ్ రావట్లేదు, రాదా? BMW కార్
థ్యాంక్ యూ మావజీ. అండ్ అదే విధంగా వచ్చేసి గ్రేట్ ప్యారిస్ వెళ్లే ముందుగా గ్రేట్ నర్సింగ్ గ్రేవల్ మావూర్ని కలవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాంటి వ్యక్తితోటి వారానికి 8 లక్షలు తీసుకునే వ్యక్తితోటి మనం కలుస్తున్నామంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మనం కూడా వారానికి 8 లక్షలు తీసుకుంటాం. ఇదైతే పక్కా. అంటే ఎవరితో మనం స్నేహం చేస్తామో, ఎవరితో అయితే మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటామో, ఎవరి గురించి మనం ఎక్కువ చూస్తూ ఉంటామో అదే మనం అవుతాం. మంచి వ్యక్తులతో చేస్తాం. సేఫ్ షాప్లో బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మనకు అన్ని తెలుసు. వేరే వేరే విషయాలు, వేరే వేరే అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ఉంటారు. చెడు సామోసం చేస్తే చెడుగా మారిపోతారు. బట్ ఈ రోజున మంచి మంచి వ్యక్తులతోటి ఈ రోజు సేఫ్ షాప్ లో డైమండ్ అంటే నార్మల్ వ్యక్తులు కదా, అలాంటి డైమండ్స్ యూనివర్సల్ క్రౌన్ తోటి కలవడం జరిగింది. చాలా హ్యాపీగా ఫోటో తీసుకున్నాం. సో అదేవిధంగా గురించి వారానికి 8 లక్షలు తీసుకుంటే మామూలుగా విషయం కాదు, నమ్మేవాడిని కాదు. బట్ ఇప్పుడు చూస్తే ఒక్కసారి చూడండి, వారానికి 8 లక్షలు అంటే ఆ రోజు ఒక చిన్న సెంట్రల్ మీటింగ్ జరిగితే సెంట్రల్ మీటింగ్ నేను కూడా జాయిన్ అయ్యాను. సో జరిగినప్పుడు అక్కడ చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట. ఒకసారి చూడండి 8 లక్షలు నిజంగా వస్తాయి ఆ వారానికి. बोनस देगी। 4 का चेक बना तो 8 का कर देगी। बिल्कुल बोनस ही है 4। 4 का चेक बना तो 4 ही हो गए, 8 हो गए। सही है गुरु जी। चलो अपनी भाई की शादी होती है तो छोटा झूम झूम के नाचता है गुरु जी, है ना। तो बिल्कुल हम झूम झूम के नाचेंगे गुरु जी आपके आशीर्वाद से। और आपने हर माइंड स्टोन जो भी पूरा किया है। तो मैं बात कर रहा था कि अगर कोई भी बंदा, कोई भी लीडर गलती से पिछड़ गया तो अगले 50 साल के लिए पिछड़ जाएगा, ये ध्यान रखना। इसलिए पूरा माइंड सेट लगा दीजिए, झोंक दीजिए, बिंदास तरीके से सिस्टम के साथ। గురు చెప్తున్నాడు, పూరా మైండ్ సెట్, పూరా మైండ్ ఇక్కడ పెట్టి వర్క్ చేయండి. ఎవరైనా పొరపాటున ఏదైనా సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళారంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే అని చెప్పి వికాస్ మావర్జీ చెప్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే నా ఫోటో కూడా ఇక్కడ మీకు కనిపించవచ్చు వీడియోలో. పైన ఎం మాధవరావు, పక్కనే సోమశంకర్ మావర్జీ ఫోటో కూడా ఉంది. ఆ రోజు అంటే జూమ్ లో తీసుకున్న చిన్న వీడియో అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. అండ్ అదే గ్రేట్ ప్యారిస్ వెళ్ళినప్పుడు పైన ఈఫిల్ టవర్ మీద తీసుకున్న ఫోటో ఇది. అక్కడ నుంచి దీంట్లోంచి చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఫోటో చూస్తే అక్కడ నుంచి ఎక్సలెంట్ గా అనిపించింది, కింద ఆ ఏరియా అంతా కూడా. అదేవిధంగా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్ లో గురూజీ గ్రేట్ వికాస్ మావర్స్ తీసుకున్న ఫోటో. ఇప్పుడు గురూజీ చెక్ కూడా చూసారు. గురూజీతో పాటు దిగిన ఫోటోలు కూడా మీకు చూపిస్తాను అనమాట. అంటే అదే నర్సింగ్ మావతో దిగిన ఫోటో, అది వచ్చేసి బ్యాంకాక్ లో సెల్ఫీ. అదేవిధంగా గ్రేట్ డౌన్ లైన్స్ అనమాట. బ్యాంకాక్ లో వెళ్ళినప్పుడు లేడీస్ తో దిగిన ఫొటోస్. అదేవిధంగా స్విట్జర్లాండ్ లో ఏదైతే మంచు కొండల్లో దాదాపు 10,000 అడుగులు ఎత్తులో ఉన్న మంచు కొండ మీదకి వెళ్ళి అక్కడ సీనరీ చూసి వచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. అక్కడ ఫోటో దిగడం జరిగింది. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మంచు కొండలో ఆడుకోవడం కూడా మంచులో ఆడుకోవడం కూడా జరిగింది అనమాట. థ్యాంక్ యూ మావర్జీ. అండ్ అదేవిధంగా బ్యాంకాక్ ఫొటోస్ అనమాట. ఇవన్నీ కూడా గ్రూప్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ క్లాప్స్. సో ఎవరైతే బ్యాంకాక్ విన్ వచ్చారో, అదేవిధంగా పటాయా ఇక్కడ చూసుకుంటే పటాయా ఫొటోస్, బ్యాంకాక్ ఫొటోస్. సో బిజినెస్ లో ఉండి ఇక్కడ చూసుకుంటే చూడండి సెలబ్రిటీస్, ఐఫిల్ టవర్ చూడడానికి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కూడా చూస్తున్నారు. దాంతో పాటుగా నేను కూడా చూశాను, లైక్ ఏ సెలబ్రిటీ. సో బిజినెస్ లో ఉంటే మనం సెలబ్రిటీ లాగా తయారైపోవచ్చు. చూడండి, నేను ఐఫిల్ టవర్ చూశాను. అండ్ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఐఫిల్ టవర్ దగ్గర చూడటం జరిగింది, ఫోటో దిగడం కూడా జరిగింది. నేను కూడా ఫోటో దిగాను. సేఫ్ షాప్ లో డైమండ్ అయ్యాలి. సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సెలబ్రిటీ అయిపోతాడు. ఎప్పుడైతే అప్లైన్ చెప్పిన మాటని సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి నిజాయితీగా, హానెస్టీగా చేసుకుంటూ వెళ్తారో అలాంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ సేఫ్ షాప్ లో నిలబడతారు అండ్ డైమండ్ అవుతారు. నిజాయితీ ఉండాలి, అదేవిధంగా అప్లైన్ కి గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో. అండ్ కాన్స్టెంట్ గా స్థిరంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఈ సెలబ్రిటీ లైఫ్ అనేది వస్తుంది అనమాట. సో అదేవిధంగా గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అండ్ అదే ఈరోజు చూసుకుంటే మరి బిజినెస్ అనేది కంప్లీట్ గా గవర్నమెంట్ ఏదైతే చెప్తూ ఉందో ఆ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ సో లీగల్ గా ఉంది బిజినెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నిన్న చూసుకుంటే మనము ఢిల్లీలో చూసాం, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, లోకల్ సీఎం కానివ్వండి, వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది కంప్లీట్ గా లీగల్ అనేది భారత్ గెజెట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ చేసింది. ఇక్కడ చూసుకుంటే దీంట్లో మనకి డైరెక్ట్ సెల్లర్ అనే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి త్రూ ఏ లీగల్ ఎన్ఫోర్సబుల్ రిటర్న్ కాంట్రాక్ట్. అంటే ఒక కంపెనీని పెట్టుకుని కంపెనీ ద్వారా ఒక డైరెక్ట్ సెల్లర్ అనే వ్యక్తి వస్తువులను కానివ్వండి ఏమన్నా అట్లా అమ్ముకుంటూ బిజినెస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ లీగల్ బిజినెస్. అది లీగల్. అట్లా కాకుండా మనీ సర్క్యులేషన్ అనేది ఉంది. కొన్ని పిరమిడ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మనకు వచ్చేసి 2 lakhs ఉంటాయి. పిరమిడ్ స్కీమ్లు ఏంటంటే 5 lakhs ఉంటాయి. ఒక పర్సన్ కింద 5 lakhs ఉంటాయి. దాన్ని పిరమిడ్ స్కీమ్ అంటారు. ఆ స్కీమ్లు ఎవరైతే ఉన్నారో, అదే కాకుండా మనీ సర్క్యులేషన్ ఎవరైతే చేస్తూ ఉంటారో, డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం,
ఇంట్రెస్ట్ వేసి ఆ రెండు స్కీమ్స్ రెండింటిని కూడా కంపెనీ అనేది బ్యాన్ చేసింది. పిరమిడ్ స్కీమ్ ని, మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటిఫికేషన్. డైరెక్ట్ సెల్లర్ అంటే ఏంటంటే ఒక కంపెనీని ఎంచుకొని, ఒక ఎంటిటీని ఎంచుకొని తద్వారా సేల్స్ అనేది జరుగుతూ ఉండాలి. అంటే ప్రొడక్ట్స్ ఉండాలి, ప్రొడక్ట్స్ ద్వారా సేల్ జరగడం, కమిషన్ తీసుకుని తద్వారా కమిషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఎవరంటే ఎవరికి